హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి ప్రస్తుతానికి బయలుదేరాము. అక్కడ చిన్న ప్రేయర్ మీటింగ్ ఉందన్నమాట. మరి ఆ ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అవ్వటానికి వెళ్తున్నాము. అండ్ మా చిన్న ఆయన వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎలాగో చివరి వరకు చూడండి. ఓకేనండి, రాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. All the things I said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, I don't wanna listen to a word you say. Tell me what I can become, and I've been looking for. అలాంటివి పెట్టుకోవచ్చులే, ఫ్రంట్లో కదా. ఇది ఆ పక్క బాగున్నట్టుంది, ఆ పక్క తీసుకో. ఇది కరేపాకు దీంట్లో వేసావా? అదే వాడు పిలుస్తున్నాడు చూడక. ప్రస్తుతం అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ రకరకాల క్రోటన్స్ అయితే ఫ్రంట్లోనే ఇంటి ముందు పెట్టింది మా అక్క. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా చూసేయండి పనిలో పనిగా. చాలా క్రోటన్స్ అనమాట, అందంగా. ఇది చూడండి. ఇవి ఇంటి ముందు. ఇంకా టెర్రస్ గార్డెన్లో అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో పెట్టాను. చాలా రకాలు ఉన్నాయి కదండి క్రోటన్స్. చిన్న చిన్న పాటలో అన్నీ వేస్తుంది. చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆమెకి ఫస్ట్ నుంచి. ఈ క్రోటన్ అయితే చాలా బాగుంది నాకు. వీటి పేర్లన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి ఆల్రెడీ. చాలా వీడియోలో అయితే చెప్పాను యాక్చువల్లీ. ఇది చూడండి, బ్యూటిఫుల్ క్రోటన్, బాగుంది కదా. ఇంక ఇక్కడ మేము వంటల కోసం పనులని ఉపక్రమించాము. పుదీనా అండ్ అవన్నీ క్లీన్ చేస్తూ, అంతలోకి ఇవి మా అక్క కూతురు చూపిస్తూ ఉంది. గ్రీన్ టీలో ఈ ఫ్లేవర్ బాగుంది, మింట్ ఫ్లేవర్ అని. ఇక ప్రస్తుతము ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసుకున్నామండి. పాటలు పాడుకొని చక్కగా వాక్యం చదువుకొని ప్రేయర్ చేసుకున్నాం. చాలా బాగా జరిగింది ప్రేయరు. అండ్ ఇంకా అదంతా పెట్టలేదు, ఎందుకంటే లాంగ్ అవుతుంది వీడియో, అందుకని చెప్పేసి. దీన్ని తీనా బాగుంది, కలర్ఫుల్గా. వంటలు కూడా రెడీ అయిపోయినాయండి. ప్రస్తుతం ఇక్కడ మీకు చూపిస్తున్నాను. గీ రైస్ వేడి వేడిగా సూపర్గా కుదిరింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చూసారా, గీ కనిపిస్తుంది కదా, చూడండి. నెయ్యి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కబాబ్స్, చికెన్ గ్రేవీ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ప్రస్తుతం పిల్లలు పెరుగు చట్నీ అయితే చేస్తున్నారు. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అన్నీ కట్ చేసేసి ఇంకా పెరుగు ప్యాకెట్లు దాంట్లో వేసేసి మిక్స్ చేస్తున్నారు అనమాట. పెరుగు చట్నీ కూడా అయిపోయినట్టే. ఇంకా ఆలస్యం ఎందుకండి, భోంచేస్తాం పదండి. ప్రేయర్ మీటింగ్ సందర్భంగా భోజనాలు ఏం చేసామండి స్పెషల్గా. గీ రైస్ మంచి వాసన వస్తుంది. గీ అయితే మీకైతే రాదులేండి, కానీ
స్మెల్ అదిరిపోతుంది. అండ్ రైస్ కూడా చూడండి ఇది ఎంత బాగుందో, మసాలా ఎక్కడ లేకుండా లైట్ మసాలా వేసి చాలా బాగా చేసింది చిన్నది. అండ్ దిస్ వన్ ఇక చికెన్ గ్రేవీ అదిరిపోయింది కదా, చికెన్ గ్రేవీ. దీనికి మళ్ళీ కాంబినేషను కబాబ్స్ వస్తున్నాయి ఆన్ ది వే, పెరుగు చట్నీ. ఇక్కడ చూసినట్లయితే సలాడ్, క్యారెట్, కీరా, ఆనియన్ కూడా పోస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఒక పట్టు కొడదాం వేయించుకొని. కబాబ్స్ అండ్ వేడివేడి కబాబ్స్ అండ్ పెరుగు చట్నీ అదిరిపోయినాయి. మీకు ఇక్కడ చూసినట్లయితే షైనింగ్ కనిపిస్తుంది కదా, ఇది గీ అన్నమాట. ఇట్లా రావటం కూడా అందరికీ చేత కాదు. రెడీ టు ఈట్ మీకోసం ఇట్లే. మేమైతే ఇంకా భోజనాలు ఎంజాయ్ చేస్తున్నాము. చక్కగా అందరం కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ జాలీగా అందరం పిల్లలు పెద్దలు కలిసి భోజనం చేసుకున్నామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లలు అందరూ కలిసి అన్ని డిషెస్ని టేస్ట్ చేస్తూ చక్కగా భోజనం చేస్తాం. ఈ లోపల ఇంకొక డిష్ వచ్చేసింది, అదేనండి గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి మా అక్క గబగబ చేసుకొని తీసుకొచ్చింది టేస్ట్ చేయమని. అదిరిపోయిందండి నమ్మండి గోంగూర పచ్చడి. ఆ గీ రైస్లోకి ఒట్టి గోంగూర పచ్చడి గీ రైస్ తింటే అసలు ఆ రుచి అమోఘం అనమాట, అంత కమ్మగా ఉంది. ఏం చేశారంటే బిర్యానీ చేశారు, ఇంత అన్నం వేసి అంటే బిర్యానీ అందరు కలవడానికి వచ్చి అది అట్లానే దగ్గర కాబట్టి వచ్చాడు. దగ్గర హాఫ్ అన్ అవర్లో వచ్చేసావు కదేనా? కేర్పురం నుంచి కదా, కరెక్ట్. అదిపోయినాయి వంటలు. గీ రైస్, ఈ గోంగూర జస్ట్ ఇప్పుడే వచ్చింది వేడివేడిగా, గోంగూర చట్నీ. అదిగో అక్కడ ఫ్యాన్స్, మీకు కూడా ఫ్యాన్స్ ఏందో మాట్లాడుతున్నావు మాట. స్కూల్కి వెళ్ళ మేము చిన్నామా, ఆమె కాలేజ్ కూడా అయిపోయింది. లైటింగ్ బాగుపడుతుంది, మంచి లైటింగ్. ఏమో ఏది మమ్మీ కూడా పెద్దమ్మ వైలెట్ విన్నీ దొరికాడు ఉండవా వీడియోకి. ఏమని మా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా చెప్పు. శ్రీబావ సూపర్ సులోచన వ్లాగ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న వెళ్తా ఎక్కడ మంచిది, వేప చెట్టు మంచిది. వేప చెట్టు ఉన్నందుకు అట్లా చల్లగుంటుంది. అవునవును, వేప చెట్టు వల్ల చెట్టు కానుగ చెట్టు ల్యాండ్ మార్క్ ఇప్పుడైతే మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాము. మీకు ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే మా బ్యూటిఫుల్ వదిన గారు ఈ వ్లాగ్లో కనిపించారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమి కొరకైనా బాయ్ 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 అందరికి బాయ్.